ప్రియమైన దేవుని వల్లారా, మన ప్రభువును రక్షకుడైన క్రీస్తు పేరున వందనములు. సంఘముగా కూడుకొని దేవుని మాటలు వినటానికి ఆయన మనకిచ్చిన అవకాశం బట్టి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. క్రిస్మస్ డాన్స్లతో దేవునికి సంతోషమా, దయ్యానికి సంతోషమా అనే ఇటు మాటల గురించి గత లాస్ట్ వీక్న మాట్లాడుకొని ఉన్నాం. తిరిగి మరలా మనము మాట్లాడుకోవటానికి, పూర్తి చేసుకోవటానికి దేవుడు మనకు ఈ సమయాన్ని ఇచ్చాడు. ఈ రోజుల్లో చాలామంది క్రిస్మస్ పేరున డ్యాన్సులు చేయటం, సెమీ క్రిస్మస్, యూత్ క్రిస్మస్, చిల్డ్రన్ క్రిస్మస్, స్త్రీల క్రిస్మస్, పురుషుల క్రిస్మస్, ఇదంతా పాపులర్ క్రిస్మస్. రూపాంతరము చెందుతూ ఉండాలి. తెలియని సందర్భములో జరిగినటువంటి కార్యక్రమాలన్నీ కూడా వాక్యం తెరిచిన తర్వాత పరిపూర్ణతలోనికి మారుతూ వస్తూ ఉండాలి. డ్యాన్స్లు ఎలా ఉన్నాయి ఈ క్రిస్మస్ పేరున? వారి రంగులు, వారి వస్త్రాలు, వారి ఆర్భాటాలు, అల్లర్లు దేవునికి ఇవన్నీ దుఃఖపరిచేలాగా కనబడుతూ ఉన్నాయి. చిన్నపిల్లలు, యవ్వన స్త్రీలు, యవ్వన పురుషులు, వారి వారి అలంకరణలు, వారి పద్ధతులు దేవునికి అవమానము తెచ్చేట్టుగా ఈ యొక్క కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. దీనికి ఆయా చర్చిలలో ఉండేటటువంటి కాపరులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా చేస్తున్నది సరైనది అని అనుకుంటూ వారందరూ కూడా దీనిని ఎంతగానో ప్రోత్సహిస్తూ ఉన్నారు. ఏ ఒక్కరు కూడా ఇది ఎంతవరకు వాక్యానుసారమైనది, దీంట్లో నిజమెంత ఉంది, ఇవన్నీ కూడా మనము చేయవచ్చా లేదా అని పరిశోధించకుండా దానిని కొనసాగించటం అనేది పొరపాటుగా మారిపోయింది వారందరికీ కూడా. సమస్తాన్ని పరీక్షించి మేలైనటువంటి దానిని చేపట్టి క్రైస్తవుడు ముందుకు కొనసాగాలి. అది నిజ క్రైస్తవుని యొక్క పని. అదంతా కూడా దేవుని వల్లారా, పాత నిబంధనలో భక్తులు చేసినట్టుగా చెప్పబడినట్టుగా గంతులు వేయటం, నాట్యం చేయటం అనే విషయాలను గురించి బైబిల్లో చెప్పబడినటువంటి దానిని మేము అలానే కొనసాగిస్తాము. పాత నిబంధనలో చెప్పబడినటువంటి
మాటలు, అది ఎవరికి సాదృశ్యంగానో, ఎవరికి ఉపయోగకరంగా ఉన్నాయో ఏమాత్రము ఆలోచన చేయకుండా వాటిని తీసుకొని పాటించటం అనేది ఎంతవరకు న్యాయమో చూడాలి. కానీ వాక్యాన్ని సరిగ్గా చూడలేనటువంటి విశ్వాసులు, కాపరులు నేటికి సంఘాలలో అట్టి బోధను, అట్టి పద్ధతులను అవలంబిస్తూ ముందు కొనసాగుతూనే ఉన్నారు. కీర్తనలు 154 వాక్యములో, కీర్తనలు 154 వాక్యములో మనం చదువుకుందాం ఆ మాటని. తంబురతోను నాట్యముతోను ఆయనను స్తుతించుడి. తంబురతోను నాట్యముతోను ఆయనను స్తుతించండి అని కీర్తనలో చెప్పబడింది. అదేవిధంగా మిరియాముతో ఉన్నటువంటి స్త్రీలు నాట్యం చేయటం, అదేవిధంగా సమూయేలు 2వ గ్రంథములో కూడా దావీదు గంతులు వేయటం, ఇవన్నీ నాట్యమాడెను అనేటటువంటి విషయాలన్నీ కూడా చూసినప్పుడు ఇవన్నీ కూడా క్రైస్తవుడు నిజంగానే చేయాల్సి ఉందేమో అన్నట్టు బోధలు కొనసాగుతూనే ఉన్నాయి. పాత నిబంధనలో చెప్పబడినటువంటి గంతులే కానీ, నాట్యమే కానీ, అవి ఇప్పుడు కూడా కృత నిబంధనల కాలంలో ఉన్న నీకు వర్తిస్తాయి అనుకుంటే చాలా తప్పు. నిర్గమకాండము 15వ అధ్యాయము 19 నుండి 21 మాటలో, 15వ అధ్యాయం 19 నుండి 21 మాటలో, ఫరో గుర్రములు అతని రథములు, అతని రౌతులను సముద్రములో దిగగా యెహోవా వారి మీదికి సముద్ర జలములను మళ్లించెను. అయితే ఇశ్రాయేలీలు సముద్రపు మధ్యను ఆరిన నేలను నడిచిరి. మరియు అహరోను సహోదరియు ప్రవక్త అయిన మిరియాము తంబూర చేత పట్టుకొని స్త్రీలందరూ తంబూరులతోను నాట్యములతోను ఆమె వెంబడి వెళ్ళగా మిరియాము వారితో కలిసి ఇట్లు పల్లవి ఎత్తి పాడెను. యెహోవాను గానం చేయండి. ఆయన మిగుల అతిశయించి జయించెను. గుర్రాలు రౌతులు సముద్రములో ఆయన పడద్రోసెను. వస్తుందా? సముద్రములో ఆయన పడద్రోసెను. ఐగుప్తులు నుండి ఈ యొక్క కానాను ప్రయాణములో
ఇశ్రాయేలీలో ఎర్ర సముద్రము దాటాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఒక సందర్భం వచ్చింది. అప్పుడు వెనకాల ఫరో సైన్యము, ఫరో రథములు వారిని వెంబడిస్తూ ఉన్నటువంటి అట్టి సందర్భములో దేవుడు వారిని ఎర్ర సముద్రాన్ని క్షేమముగా దాటించిన తర్వాత ఫరో సైన్యమంతా కూడా, రథములు, సైన్యము అవన్నీ కూడా ఎర్ర సముద్రములో మునిగిపోవటము ఇశ్రాయేలీలు వారి కల్లారా చూసినప్పుడు పట్టరాని ఆనందముతో, చెప్పజాలని వర్ణింపలేని మాటలతో కీర్తనలు పాడుతూ దేవుని మహిమపరుస్తూ సంతోషముతో గంతులు వేస్తున్నటువంటి సందర్భము అది. ఏదో డీజేలు పెట్టుకొని సినిమా స్టెప్పులు వేస్తూ చేస్తున్నటువంటి కార్యాలు కావవి. ఆయన గొప్ప దేవుడు, శక్తిమంతుడు. అట్టి దేవుడు ఎర్ర సముద్రాన్ని మమ్మల్ని దాటించాడు, శత్రువులని అదే ఎర్ర సముద్రములు ముంచేశాడు అని వారంతా సంతోషపడుతూ ఆనందముతో దేవుని మహిమపరుస్తూ గంతులేస్తున్నటువంటి సందర్భం అది. అట్టి గంతులకును నేటి వేస్తున్నటువంటి గంతులకును ఏమాత్రము తేడా లేదంటారా? వారు జరిగిస్తున్నటువంటి ఆ రోజు చేసినటువంటి కార్యానికి, దేవుడు వారి జీవితములో చేసినటువంటి కార్యానికి, ఇప్పుడు వీరు చేస్తున్నటువంటి దానికి ఏంటండి అదంతా కూడా? ఇది ఎక్కడి వరకు? ఇది ఎంతవరకు న్యాయము? ఆయన దేవాతి దేవుడు, గొప్ప దేవుడు, చేసినటువంటి అన్ని గొప్ప కార్యాలని ఆ ప్రజలు కీర్తనల ద్వారా దేవుని మహిమపరుస్తూ దేవుని గొప్పతనాన్ని వివరించుతున్నటువంటి అట్టి సందర్భములో వారంతా మాటలకు, చెప్పబడుతున్నటువంటి ఆ మాటలకు, జరిగిన కార్యానికి వారు సంతోషముతో గంతులు వేసుకుంటున్నారు. అయితే నేటి దినాల్లో చేస్తున్నటువంటిది కూడా ఏంటిది? ఇది అర్థం కాని సమాజం, ఇది అర్థం కాని ఈ లోకం, వాక్యాన్ని పరిపూర్ణంగా అర్థం చేసుకోలేనటువంటి విశ్వాసులు, సంఘము, సంఘ కాపురులు, ఇదంతా కూడా వాక్య వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలు. ఇంకా ఏమైనా వారు ఇంకా చెప్పదలుచుకుంటే, చూపదలుచుకుంటే, దావీదు నాట్యం చేయలేదా? దావీదు కూడా డ్యాన్స్ చేయలేదా? దావీదు చేశాడు కాబట్టి మేం చేసే తప్పేముంటుంది అని దావీదును ఆదర్శంగా తీసుకునేవారు కూడా లేకపోలేరు. అందుకని మనము అట్టి మాటలను కూడా పరిశీలన చేయాల్సి ఉంది. సమూయేలు 2వ గ్రంథము 6వ అధ్యాయము, సమూయేలు 2వ గ్రంథము 6వ అధ్యాయము 4 నుండి 5 వాక్యాలు మనం అక్కడ చూస్తే, 4 నుండి 5 వాక్యాలు మనం అక్కడ చూస్తే కొంతవరకు కొన్ని విషయాలు మనకు అక్కడ అర్థమవుతాయి. మనం చదువుదాం. దేవుని మందస్సము గల ఆ బండిని గిబియాలోని అబినాదాబు ఇంటి నుండి తీసుకొని రాగా అహ్యో దాని ముందర నడిచెను. దావీదును ఇశ్రాయేలీయులందరూ సరళ వృక్షపు కర్రతో చేయబడిన, దావీదు మరియు ఇశ్రాయేలీలు సరళ వృక్షపు కర్రతో చేయబడిన నానా విధములైన సితారాలను, స్వరమండలములను, తంబూరములను, మృదంగములను, పెద్ద తాళాలు వాయించుచు యెహోవా సన్నిధిని నాట్యమాడుచుండిరి. ఎంతవరకు చదివారు? 5. ఏం జరుగుతుంది ఇక్కడ? జరుగుతున్నటువంటి ఈ నాట్యము లేదా ఇక్కడ చేస్తున్నటువంటి ఈ దావీదు మరి ఇశ్రాయేలు చేస్తున్నటువంటిది ఇట్టిది. అబినాదాబు యొక్క ఇంటి నుండి
మందసమును తీసుకొని వస్తున్నప్పుడు ఇశ్రాయేలీలు, దావీదు మరి ఇశ్రాయేలీలు చేస్తున్నటువంటిది ఇది. దావీదు మరియు ఇశ్రాయేలీలు చేస్తున్నటువంటిది. వాళ్ళు చేస్తున్నటువంటి ఆ నృత్యము లేదా డ్యాన్సు సితారాలు, స్వరమండలము, తాంబూరాలు, మృదంగమును, పెద్ద తాళమును వాయించు యెహోవా సన్నిధిని ఇశ్రాయేలీలు మరియు దావీదు నాట్యమాడిరి. దీన్ని ఆదర్శంగా తీసుకుంటుందా సంఘాలు? దావీదు నాట్యం ఆడాడు కాబట్టి, దావీదు డ్యాన్స్ చేశాడు కాబట్టి మేమును సంఘాల్లో ఈ క్రిస్మస్ పేరుని డ్యాన్సులు చేస్తాము, నాట్యాలు ఆడతాము అని అంటే దావీదు చేసినది ఎందుకని ఆలోచన చేయాలి. ఏం చేశాడు? దావీదు చేస్తున్నది ఎలా ఉంది? దావీదు చేస్తున్నటువంటి ఆ సందర్భములో దావీదు దేవుని భయభక్తులు కలిగిన వాడు. దావీదు దేవునికి ఇష్టానుసారుడు. దేవుని యొక్క ఉద్దేశాన్ని పూర్తిగా నెరవేర్చిన వాడు. దావీదుకు దేవునికి ఎలా ఉంటే బాగుంటుందో అనే విషయం తెలియదా? దావీదు చేస్తున్నదేంటి? అయితే ఈ రోజున ఆడుతున్నట్టుగా, ఈ రోజున చేస్తున్నట్టుగా ఆ రోజున చేస్తున్నట్టు కానే కాదు. రెండవసారి మరి దావీదు రెండవసారి మరలా చేస్తున్నాడు. చూడండి. రెండవసారి చూడండి ఎక్కడ నుండి అనంటే, అలానే క్రిందికి వచ్చేవారికి ఒబోదేదోం ఇంటి నుండి తీసుకొని వస్తున్నప్పుడు చేస్తాడు. కిందికి అలానే రండి. దేవుని మందసము ఉండుట వలన యెహోవా ఒబేదెదోము ఇంటి వారిని అతనికి కలిగిన దానిని అంతటిని ఆశీర్వదించుచున్నాడను సంగతి దావీదునకు వినబడగా దావీదు వెళ్ళి దేవుని మందసము ఒబేదెదోము ఇంటి నుండి దావీదుపురమునకు ఉత్సాహముతో తీసుకొని వచ్చారు. ఎట్లంటే యెహోవా మందసమును మోయువారు 6 అడుగులు సాగగా ఎద్దు ఒకటియు క్రొవ్విన దూడ ఒకటియు వధింపబడింది. దావీదు నారతో వెయ్యబడిన ఎఫోదు ధరించిన వాడై శక్తి కొలది యెహోవా సన్నిధిని నాట్యమాడుచుండెను. ఇలాగున దావీదును ఇశ్రాయేలీలందరూ ఆర్భాటముతో బాకానాదములతో యెహోవా మందసమును తీసుకొని వచ్చారు. యెహోవా మందసము దావీదుపురంలోనికి వచ్చింది. సౌలు కుమార్తెయగు మీకాలు కిటికీలో నుండి చూసి యెహోవా సన్నిధిలో గంతులు వేయుచు నాట్యమాడుచు ఉన్న దావీదును కనుగొని తన మనస్సులో అతనిని హీనపరిచెను. ఎవరు? మీకాలు, సౌలు కుమార్తె. ఎందుకు? ఏం జరిగింది? దావీదు మొదటిసారి చేస్తున్నటువంటి నాట్యానికి రెండవసారి చేస్తున్నటువంటి నాట్యానికి చాలా తేడా ఉంది. మొదటిసారి చేస్తున్నటువంటి నాట్యము ఎఫోదు లేదు. మరియు
నారులు నారులుగా ఉన్నటువంటి దానిని ధరించలేదు. ఇప్పుడు అతడు దావీదు రెండవసారి చేస్తున్నటువంటి నాట్యము ఎలా ఉంది అని అంటే, వస్త్రములు లేకుండా మొల చుట్టూ ఎఫోదును కట్టుకొని, అది కూడా నారలు నారలు ఉన్నటువంటి ఎఫోదును ఒకటి కట్టుకొని నాట్యం చేస్తూ ఉన్నాడు. దీని వలన ఏంటి, దేవునికి ఏంటి మహిమకరంగా ఉంటుంది దావీదు చేసే నాట్యము? అందుకని మీకాలు తన మనసులో అసహించుకుంటుంది, హీనపరుచుకుంటే, ఏంటండి వస్త్రాలు లేకుండా ఈ ఎఫోదును మొల చుట్టూ కట్టుకొని కాలు నడుమకే కట్టుకున్నాడు అంతయ్య, పైన ఏం లేదు, అలా లేకుండా నాట్యం ఆడుతూ వస్తున్నాడు దావీదు. ఇది తన మనసులో అనుకున్న అనే విషయం బైబిల్ రాయబడింది. మరి దేవుని వలనది ఇలా చేయటం వలన దేవునికి ఏం ఆనందం? ఇలా బట్టలు లేకుండా నృత్యం చేయటం వలన దేవునికి ఏం సంతోషం? దేవునికి ఏమి ఆనందం? దావీదులా చేస్తున్నామన్నట్టు, దావీదు దేవుని హృదయానుసారుడు, దావీదు దేవుని పనులని నెరవేర్చిన వాడు. దావీదులా నువ్వు దేవుని కోసం ఏం చేశావు? నాట్యం మాత్రం చేస్తానంటున్నావు, మరి దావీదులా దేవుని కోసం ఏం త్యాగం చేశావు? ఏ పని చేశావు? కానీ డ్యాన్సులు మాత్రము చేస్తానంటావు. అసలు దావీదు చేసినటువంటి ఆ సమయములో ఆ నాట్యము ఏదైతే ఉందో, అతని మనసులో ఉన్న ఉద్దేశం ఏంది? అసలు అతడు ఏమనుకొని చేస్తున్నాడు? ఎలా ఉండాలని చేస్తున్నారు? ఈ రోజులు జరుగుతున్నటువంటి డ్యాన్సులో, క్రిస్మస్లో జరుగుతున్నటువంటి డ్యాన్సుల్లో చేస్తున్న వారి మనసులో ఉన్న ఉద్దేశం ఏంటి? అంతే కదండి. దావీదు చేస్తున్న దానికిను, నేటి దినాల్లో చేస్తున్న దానికిను ఉద్దేశాలు ఏంటి? వారి మనసులో ఉన్న ఆలోచనలు ఏంటి? ఎవరిని సంతోష పెట్టాలనుకుంటున్నారు? ఎవరిని ఆనంద పెట్టాలనుకుంటున్నారు? ఏదో డీజేలు, అలంకరణలు, ఏ సినిమాలో వేసే స్టెప్పులు, అల్లర్లు, ఇవన్నీ ఎవరిని రక్షిస్తుంది? ఏ మనిషిని మారు మనసులోనికి తీసుకొని వస్తుంది? వాక్యము చెబితేనే వాక్యం విని మారటమే అరుదుగా మారిన ఈ లోకము తీరు, దేవుని కోసం బ్రతకని ఈ మనుషులు, వాక్యము చెబితేనే మారని ఈ మనుషులు, ఒక మనిషిని విశ్వాసములోనికి తేవటానికి ఈ నృత్యాలు, ఈ డ్యాన్సులు, ఇవన్నీ ఉపయోగం లేనివి. ఇవన్నీ కూడా బైబిల్ అంగీకరించలేనిది. నువ్వు చేయాల్సింది దావీదుల కాదు నాట్యం. నువ్వు చేయాల్సింది నాట్యం కాదు. నువ్వు చేయాల్సింది దావీదుల దేవుని ఇష్టాన్ని నెరవేర్చడం చేయాలి. దేవుని ఇష్టాన్ని నెరవేర్చాలి. దేవుని ఇష్టాన్ని నెరవేర్చకుండా ఎవడి ఇష్టాన్ని నెరవేరుస్తున్నారు ఈ లోకం? ఆ పిల్లోడికి చెప్పండి, కన్నకు చెప్పండి, ఎందుకు వచ్చాడు ఇక్కడికి? వారి గ్రామాన్ని వదిలిపెట్టి, వారి ఊరుని వదిలిపెట్టి, వారి ప్రాంతాన్ని వదిలిపెట్టి ఇక్కడ ఎందుకు వచ్చాడు? ఎవరు ఉద్దేశాన్ని నెరవేర్చడానికి వచ్చాడు? ఏ పని చేయటానికి వచ్చాడు? దేనికోసం ఈ ప్రాంతంలో ఉంటున్నాడు? ఆయన కుటుంబ కార్యక్రమాలు చేసుకోవటానిక? అలా పార్టీ కార్యక్రమాలు చేసుకోవటానిక అంత దూరం నుంచి ఇక్కడ వచ్చింది? లాస్ట్ మాట్లాడండి, అవసరం వస్తే వచ్చే వారం పంపించేద్దాం. ఇక అలా భార్యతో, అలా భర్తతో, కన్నతో మాట్లాడండి, ఆ పిల్లలతో మాట్లాడండి. సరిగ్గా దేవుని కోసం ఉండనప్పుడు అవసరం లేదు. నీ రాజకీయమైనటువంటి పార్టీలు ఉంటే నువ్వు దానికోసం పుట్టినవాడవైతే నువ్వు అదే చేసుకో. క్రీస్తు కోసం పుట్టినవాడవైతే దేవుని పనిలో ఉండో, అన్ని పక్కన పెట్టి దేవుని కోసం బ్రతుకు. నిజ క్రైస్తవుడుగా నిలబడు.
నీ అవసరాలకో నీ పద్ధతులకు దేవుని ఉపయోగించుకోవటం సరికాదు. అవసరం బట్టి మారటం, అవసరం బట్టి మాట్లాడటం సరైన పద్ధతి కాదు. దేవుని కోసం నిలబడాలి, దేవుని కోసం పని చేయాలి. తెలియదా? ఆదివారం కార్యక్రమాలు ఉంటాయి, ఇవన్నీ సెట్ చేయాలి, ఇవన్నీ చేయాల్సినటువంటి బాధ్యత లేదా? నేను మీ నలుగురికి బాధ్యత ఇచ్చాను, ఒక రికార్డ్ రాయరు, ఓ సెట్టింగ్ లేదు, ఓ సిస్టమేటిక్ లేదు. ఏం జరుగుతుంది? ప్రతి నెల మీ నలుగురు కూర్చొని దేవుని విషయాలు ఎలా ఇంకా ముందుకు తీసుకుపోవాలి, ఎలా కార్యక్రమాలు జరిగించాలి అని మాట్లాడుకోమని చెప్పాను. దావీదులా కాదు. దావీదు దేవుని ఇష్టాన్ని నెరవేర్చినట్టు మీరు నెరవేర్చండి. దేవుని ఇష్టం నెరవేర్చడం కోసమే మనం ఈ లోకంలోనికి వచ్చాం. క్రీస్తు ఈ లోకంలోనికి వచ్చింది నీ కోసం, మరి నువ్వెవరి కోసం? క్రీస్తు ఈ లోకంలో పుట్టింది నీ కోసం, మరి నువ్వెవరి కోసం? క్రీస్తు మరణించింది నీ కోసం, మరి నువ్వెవరి కోసం? క్రీస్తు పుట్టిన మొదలుకొని మరణం వరకు తన జీవిత కాలం అంతా కూడా నీ కోసం, మరి నువ్వెవరి కోసం? దావీదులా దేవుని ఇష్టాన్ని నెరవేర్చండి. ఇంతకు మునిపే మారు మనసు పొందుకొని నేను సరిగ్గా ఉంటానని వచ్చినటువంటి వ్యక్తి మరలా దేవునికి తన ఇష్టానుసారంగా తన పార్టీ కార్యక్రమాలు, ఉపయోగం లేని కార్యక్రమాలు, నరకానికి పోయే కార్యక్రమాల్లో ఉంటే ఉపేక్షించేది లేదు, సహించేది లేదు. ఇది రెండవసారి. ఈ రోజులో ఉన్న నాట్యము, చేస్తున్న నాట్యం ఎలా ఉందో తెలుసా? పూర్తిగా దేవునికి వ్యతిరేకంగా ఉంది. చూడండి మిత్రులారా, నిర్గమకాండం 32వ అధ్యాయము 15 నుంచి 19 వాక్యాలు. నిర్గమకాండం 32వ అధ్యాయము 15 నుంచి 19 వాక్యాలు. మోషే శాసనములు గల 2 పలకలను చేత పట్టుకొని, మోషే శాసనములు గల 2 పలకలను చేతిన పట్టుకొని కొండ దిగి వచ్చెను. ఆ పలకలు ఇరు పక్కలను వ్రాయబడినవి. ఆ పలకలు ఇరు ప్రక్కన రాయబడినవి. అవి ఈ ప్రక్కను ఆ ప్రక్కను వ్రాయబడి ఉండెను. ఆ పలకలు దేవుడు చేసినవి. ఆ పలకల మీద చెక్కబడిన రాత దేవుని చేతి వ్రాత. అదంతా ఆ ప్రజలు పెద్ద కేకలు వేయుచుండగా యెహోషువ ఆ ధ్వని విని పాలెములో యుద్ధ ధ్వని అని మోషేతో చెప్తున్నాడు. అదంతా యుద్ధ ధ్వని అని అన్నాడు. అతడు అది జయధ్వని కాదు, అది అపజయ ధ్వని కాదు, అపజయ ధ్వని కూడా కాదు, సంగీత ధ్వని నాకు సంగీత ధ్వని వినబడుతున్నదని చెప్పాడు. అతడు పాలెములోనికి వచ్చినప్పుడు ఆ దూడను వారు నాట్యమాడుటను చూచెను. దూడను చూశాడు, మరి అక్కడున్న ప్రజలు నాట్యమాడటం చూశాడు. అందుకు మోషే కోపం మండిపోయింది, కోపంతో రగిలిపోయాడు. అతడు కొండ దిగువను
తన చేతులలో నుండి ఆ, ఆ పలకలను పడవేసి ఆ. వాటిని పగులగొట్టెను. కోపముతో అయిన వారు చేసిన దేవుని ప్రజలైన వీరు, దేవుని కోసం ఉండాల్సిన ప్రజలు వీరంతా ఒక దూడిని చేసుకొని నృత్యాలు చేయటం ఏంటి అని మోషకు కోపం పుట్టింది. మోష కోపములో న్యాయం ఉంది. మోష కోపపడటములో న్యాయం ఉంది, ధర్మం ఉంది. మోష పడుతున్నటువంటి కోపము ఆ ప్రజలు చేస్తున్నటువంటి ఆ కార్యాలకు వ్యతిరేకంగా కోపం ఉంది. అందుకనే మిత్రులారా మీరు చూడండి, వారు చేస్తున్నటువంటి నృత్యాలు, నాట్యము దేవుణ్ణి మరిచి ఒక బొమ్మను చేసుకొని ఆ బొమ్మ ఎదుట వీరు చేస్తున్నటువంటి ఆ నృత్యము, ఆ డ్యాన్సులు చూడండి. దేవునికి కోపం రాదంటారా? ఏంటి ఉపయోగం డ్యాన్స్ వలన? ఏంటి ఉపయోగం? ఏ మనిషి మారుతాడు? ఏ మనిషి దేవుని వాక్యంలోనికి వస్తాడు, ప్రభువుని నమ్ముకుంటాడు చెప్పండి నాట్యం వలన, డ్యాన్స్ వలన? ఇది ఎంతవరకు సబబైనటువంటి కార్యక్రమాలు? ఈ రోజులో కూడా ఆ రోజున వారంతా ఒక దూడని పెట్టుకొని నాట్యం చేసినట్టు ఈ రోజున క్రిస్మస్ ట్రీలు, స్టారు, సిలువ గుర్తులు, ఇన్ని విగ్రహాలు పెట్టుకొని వాటి ముందు నాట్యాలు చేస్తుంటారు. ఒక కార్యక్రమాన్ని, ఒక పశువుల పాక, అందులో ఉన్నటువంటి కొన్ని బొమ్మలను పెట్టి, ఒక విగ్రహాలు పెట్టి, ఆ విగ్రహాలు అందరూ చూస్తుండగా అట్టకి స్టేజ్ల మీద నాట్యాలు చేయటం, డ్యాన్సులు చేయటం, ఇదంతా కూడా వాక్య వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలు. దేవుడు ఎందుకు సంతోషపడతాడు చెప్పండి? నీకు ఆనందం, మనుషులకు ఆనందం అండి అది. మారు మనసు వాక్యము తెలిసినప్పుడు దాన్ని మార్చుకోవాలి. వాక్యము తెలిసినప్పుడు మార్చుకోవాలి, మారు మనసు పొందుకోవాలి, ముందుకు కొనసాగాలి. వాక్యము అర్థమైనప్పుడు దాన్ని వదిలిపెట్టి ముందుకు క్రీస్తు యొద్దకు కొనసాగుతూనే ఉండాలి, దాన్ని చేపట్టకూడదు. చూడండి మత్తయి సువార్త 14వ అధ్యాయం 6వ వాక్యములో, మత్తయి సువార్త 14వ అధ్యాయం 6వ వాక్యములో ఏం ఉపయోగం జరిగింది, ఎవరు సంతోష పెట్టడానికి చేస్తున్నారు? అదే మార్కు సువార్త 6వ అధ్యాయము 21, 22 వాక్యాలు మనకు స్పష్టంగా కనబడతాయి. చూడండి మార్కు సువార్త 6వ అధ్యాయము 21, 22 వాక్యాలు మీరు చూడండి మిత్రులారా. అక్కడ అయితే తగిన దినము ఒకటి వచ్చింది. ఎట్లనగా హేరోదు తన జనన దినోత్సవమందు తన ప్రధాన యాజకులు తన ప్రధానులను సహస్రాధిపతులకును గలిలయ దేశ ప్రముఖులకును విందు చేయించాడు. అప్పుడు హేరోదియ కుమార్తెను లోపలికి వచ్చి నాట్యమాడి హేరోదును అతనితో కూడా పంక్తిని కూర్చుని ఉన్న వారిని సంతోషపరచెను. ఎవరు? హేరోదియ కుమార్తె తన నాట్యము చేత అక్కడున్న వారిని, హేరోదును, అక్కడ ఉన్నటువంటి అధికారులను సంతోషపరుస్తా ఉంది. గనుక రాజు నీకిష్టమైనది ఏదైనాను నన్ను అడుగుము. ఏందో నన్ను అడుగు, మమ్మల్ని సంతోషపరచావు, ఆనందపరచావు, నీ నాట్యం వలన ఏం కావాలో అడుగు అని అంటాడు. నేను నీకిచ్చదనని ఆ చిన్నదానితో చెప్పెను. మరియు నీవు నా రాజ్యములో సగం మట్టుకు ఏమి అడిగినను నీకిచ్చదనని అతడు ఆమెతో ఒట్టు పెట్టుకుంటాడు, మాట ఇస్తాడు. గనుక ఆమె వెళ్ళి నేనేమి అడిగెదనని తన తల్లిని హేరోదియను అడగగా ఆమె బాప్తిస్మమిచ్చు యోహాను తల అడగండి అని అనేస్తాది. వెంటనే ఆమె త్వరగా మళ్ళా రాజు యొద్దకు వచ్చి బాప్తిస్మమిచ్చు యోహాను తల పల్లములో పెట్టి ఇప్పుడే నాకిమ్మని తను అడుగుతాది, కోరుచున్నానని చెప్పాను. రాజు బహుగా దుఃఖపడను గాని తాను పెట్టుకొనిన
తాను ఇచ్చినటువంటి ప్రమాణము మాట ఏదైతే ఉందో నిమిత్తమును తనతో కూర్చున్న వారి నిమిత్తమును ఆమెకు ఇయ్యను అననొల్లకపోయెను. ఇవ్వను అనలేదు. అంటే ఒక నాట్యము, ఆమె చేసినటువంటి నాట్యము తన స్వార్థం కోసం, తన తల్లి కోరిక నెరవేర్చటం కోసం, ఇతరులను సంతోషపెట్టింది, తల్లి కోరికను నెరవేర్చింది. దాని ద్వారా దేవునికి జరిగినది ఏంటి చెప్పండి? అట్టి కార్యం వలన దేవునికి ఏం సంతోషం జరిగింది చెప్పండి? 1000 రూపాయలు, లక్షల రూపాయలు ఒక స్టేజ్, క్రిస్మస్ ప్రోగ్రామ్న ఒక స్టేజ్ని ఏర్పాటు చేసి లక్షల రూపాయలు, 1000 రూపాయలు ఖర్చు చేసి మనుషులందరూ సంతోషపడుతున్నారు. ఏంటి దాని నుంచి ఉపయోగం చెప్పండి? లేదండి, యేసుప్రభు పుట్టాడు కాబట్టి మేము డ్యాన్సులు వేస్తాము. యేసుప్రభు పుడితే డ్యాన్సులు ఎందుకు వేస్తావు నువ్వు? యేసుప్రభు పుడితే ఎందుకు డ్యాన్సులు వేస్తావు నువ్వు? యేసుప్రభు తాను జన్మించినప్పుడు యేసుప్రభు తల్లిదండ్రులే డ్యాన్సులు చేయలేదు, నువ్వెందుకు చేస్తావు చెప్పు? యేసుప్రభు తాను పుట్టినప్పుడు అక్కడున్నటువంటి గొల్లలే గాని, జ్ఞానులే గాని డ్యాన్సులు చేయలేదు, నువ్వెందుకు చేస్తావో చెప్పు? యేసుప్రభు జన్మదినాన్ని జరుపుకోవటానికి యేసుప్రభుని వెంబడించిన శిష్యులే గాని, యేసుప్రభుతో పాటు ఉన్నటువంటి ఆ రోజు సమకాలీకులు గాని ఎవరు డ్యాన్సులు చేయలేదు, నువ్వెందుకు చేస్తావో చెప్పు? నీకెక్కడిది అధికారం? వాక్యం తెలియని కాలం వేరు, తెలిసిన తర్వాత రూపాంతరంలోనికి రావాలి కదా. లేదు మేము ఖచ్చితంగా నాట్యం చేయాలి, లేదా గంతులు వేయాలి, మేము చెయ్యాలి, మాకు చాలా ఇష్టం అంటారా? అయితే ఒక వాక్యం చూడండి, ఇలా చెప్తుంది. రోమిలకు రాసినటువంటి పత్రిక, బైబిల్ను నమ్మాలి, బైబిల్లో ఉన్నటువంటి వాక్యాలు మనం చూడాలి. 13వ అధ్యాయము 13వ మాట మీరు చూడండి. రోమిలకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయం 13వ వాక్యంలో ఇలా ఉంది చూడండి. 13:13లో అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తైనను లేకయు కామ విలాసములైనను పోకిరి చేష్టలైనను లేకయు కలహమైనను మత్సరమైనను లేకయు పగటియందు నడుచుకున్నట్టు మర్యాదగా నడుచుకుందాము. ఫస్టులో పెట్టాడు పాయింట్ ఆయన ఒకటి, అల్లరితో కూడిన ఆటలొద్దు, పాటలొద్దు అన్నాడు. బైబిల్లో ఎక్కడుందో చూయించండి, బైబిల్లో ఎక్కడ ఆడొద్దని చెబుతుందో చూయించండి అని అంటే, ఇదిగో ఇదేంటిది? క్రిస్మస్ పేరును వస్తున్నటువంటి ఆ పాటలు ఏంటి? క్రిస్మస్ పేరును వచ్చినటువంటి ఆ పాటలు ఏం పాటలు అవన్నీ? ఎలాంటి పాటలు అవి? అవి ఏమైనా మనుషుల్ని ఆలోచింపజేస్తున్నాయి ఆ పాటలు? రిమిక్స్లు, డీజేలు, సూపర్ స్టెప్పులు ఏ మనిషిని ఆత్మీయతలను నడిపిస్తున్నాయండి అవన్నీ? బైబిల్ చెబుతుంది ఇలాంటివి అల్లర్లొద్దు, ఇలాంటి ఆటలొద్దు, ఇలాంటి పాటలు వద్దు. ఎంత స్పష్టంగా ఉంది కదా. అల్లరితో కూడిన ఆట పాటలు. ఆట అంటే ఆట ఏంటిది? ఆట. పాటలొద్దు. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 21వ మాట. గలతీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 21వ మాటలో 5:21లో బైబిల్ ఇలా చెప్తుంది చూడండి. భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటలు, పాటలు మొదలైనవి వీటిని గూర్చి ఇంతకు ముందు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టంగా చెప్పుచున్నాను. ఎవరు రానన్నాడు? దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోరు. ఎవరు? మరల చదవండి, ఇవన్నీ మీరు మతికి పెట్టుకోవాలి. ఇది బైబిల్ చెప్తున్నటువంటి సత్యము. బైబిల్ చెప్తున్నటువంటి సత్యము. భేదాలు, విమతములు 19వ వచనము నుండి
శరీర కార్యములు శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. స్పష్టమై ఉన్నవి. అవేవనగా అవేమిటంటే జారత్వము, జారత్వము, అపవిత్రత, అపవిత్రత, కాముకత్వము, కామకత్వము, విగ్రహారాధన, విగ్రహారాధన, అభిచారము, అభిచారము, ద్వేషములు, వేశ్యములు, కలహము, కలహము, మత్సరములు, మత్సరములు, క్రోధములు, క్రోధములు, కక్షలు, కక్షలు, భేదములు, భేదములు, విమతములు, విమతాలు, అసూయలు, అసూయ, మత్తతలు, మత్తతలు, అల్లరితో కూడిన అల్లరితో కూడిన ఆటలు, పాటలు మొదలైనవి. మనము ఇవి చేస్తే దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరు. మరి ఆడమని చెయ్యమని బైబిల్లో ఎక్కడుందో చూపించాల్సినటువంటి ఒక రెఫరెన్స్ అని ఉందా? చెయ్యండి అనేది ఒక రెఫరెన్స్ ఎక్కడనుందో చూపించగలుగుతారా? ఇప్పుడు మనం ఉన్నది క్రొత్త నిబంధన కాలములో. దేవుడు మనుషులందరూ కొరికి ఇచ్చినటువంటి క్రొత్త నిబంధనలో దేవుడు చెబుతున్న మాటలు ఏమిటి? వద్దు, చెయ్యొద్దు అంటున్నాడు. తల్లిదండ్రులుగా మీరు మీ పిల్లలు చేస్తే మురిసిపోయే మీరు, లేదా మీరే చేస్తే దేవుని కోసం మీద త్యాగం చేసినట్టుగా ఉండటం సరైనది కాదు. మనము వాక్యము తెలియనప్పుడు, వాక్యం అర్థం కానప్పుడు చేసినటువంటి అట్టి కార్యాలను వాక్యం తెలిసిన తర్వాత వాటిని మానివేయటమే ఉత్తమము. ఎవరో మిమ్మల్ని చూసి సంతోషపడాల్సిన అక్కర్లేదు. నీ పరలోకమందున్న నీ తండ్రి సంతోషపడేటట్టుగా ఉండాలి. పరలోకములో ఉన్నటువంటి ఆ దేవుడు చూసి సంతోషపడి ఆనందపడేటట్టుగా ఉండాలి. ఒక సువార్త చెప్పు, ఒక వాక్యం చెప్పు, ఒక కరపత్రిక, బైబిల్లో ఉన్నటువంటి బోధలు చేయని చేతనైతే అప్పుడు పరలోకమందున్న తండ్రి నిన్ను బట్టి సంతోషిస్తాడు, నిన్ను బట్టి ఆనందిస్తాడు. అందుకని పౌలు గారు పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 3వ వాక్యంలో ఎలా ఉందో చూడండి మిత్రులారా. 4వ అధ్యాయం 3వ మాటలో మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుతున్న వారి విందులు చెయ్యతగదని, విగ్రహాలు సంబంధించిన పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనులు ఇష్టము నెరవేర్చుచుండుటకు. ఇదంతా అన్యజనుల యొక్క ఇష్టాలు. ఏటివి? పైన చెప్తున్నటువంటి పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, విగ్రహ పూజలు మొదలైనవి నడుచుకొనుచు ఇవన్నీ అన్యజనుల యొక్క ఇష్టాలు నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే చాలును. ఇంతకు ముందు మీరు అందరూ చేశారు, ఇప్పుడు చాలు అన్నాడు. ఇక అయిపోయింది. ఎందుకో తెలుసా? నీకు వాక్యం అర్థమైంది కాబట్టి, దేవుడు అర్థమైంది కాబట్టి, బైబిల్ అర్థమైంది కాబట్టి ఇవన్నీ అన్యజనులు చేస్తారు, అనగా దేవుని నమ్మని వారు చేస్తారు, మీరు అలా చేయకండి. ఇప్పుడు మీకేమర్థం కావాలి తెలుసా? స్టేజ్ లేసి డాన్సులు చేస్తున్నారంటే వారిని విశ్వాసం అనుకోవాలా, మీరు అన్యజనులు అనుకోవాలిగా? సందీప్, అన్యజనులే. చాలా గంభీరంగా ఉంటుంది, లక్షల కొలది స్టేజులు ఉంటాయి, కళ్ళు జిగేలు అనిపించే లైటింగ్స్ ఉంటుంది, సౌండ్ సిస్టమ్ సూపర్గా ఉంటుంది, పబ్లిక్ విపరీతంగా ఉంటారు. కానీ నాట్యాలు వేస్తున్న స్టెప్పులను చూసిన వెంటనే మీరు అందరూ చూస్తున్న వారిని మరియు వేస్తున్న వారిని చూసి నువ్వు తెలుసుకోవాల్సింది తెలుసా? వీరంతా దేవుని ఎరగని అన్యులే. బైబిల్ స్పష్టంగా పేతురు రాసినటువంటి పత్రికలో, మొదటి పత్రికలో 4వ అధ్యాయం 3వ వచనంలో ఎంత చక్కని మాట చెంప చెల్లు అనిపిస్తున్నాడు ఈ వాక్యంతో.
మనము చూసిన ఈ వాక్యాలు, చదువుతున్న ఈ వాక్యాలు, వింటున్న ఈ వాక్యాలు మనము జీర్ణించుకోకపోతే, మన జీవితానికి మనం అవలంబించకపోతే మనం ఏం క్రైస్తవులము? సమర్థించుకుంటూ మనం వాక్యాన్ని సమర్థించుకుంటూ వాక్యానికి న్యాయం చేసిన వారం కాదు. గుర్తుంచుకోవాలి, ఏం కాదు దేవుడు క్షమిస్తాడు, ఏం కాదు ఇట్లా పోదాము, ఏం కాదులే అని నీకు నువ్వు సమర్థతగా సరైనది కానే కాదు. డ్యాన్స్ విషయములో చాలా పెద్ద కార్యక్రమాలు, ఈ క్రిస్మస్ వచ్చిందంటే చాలు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి కార్యక్రమాలలో దేవునికి ఎంత బాధకరంగా ఉంటుందో ఆలోచన చేయండి. దేవుడు ఇవన్నీ అల్లరితో కూడినటువంటి ఆటపాటలు ఇవన్నీ కూడా వద్దని మానేయమని ఆయనే చెబితే, ఆ స్టేజ్ల మీద పురుషులు, యవన స్త్రీలు, యవన పురుషులు, వృద్ధులు, పెద్దలు అందరూ చేసినటువంటి డ్యాన్సులు, ఈ నృత్యాల ద్వారా దేవునికి ఏం ఆనందం కలుగుతుంది చెప్పండి? ఆయనను సంతోషపెట్టే బిడ్డగా, ఆయనను ఆనందపరిచే బిడ్డగా, ట్రూ క్రిస్టియన్గా, నిజ క్రైస్తవుడుగా నువ్వు చేయదలుచుకుంటే, చెప్పదలుచుకుంటే ఏం చెయ్యాలో తెలుసా? నువ్వేం చేయాలో తెలుసా? నువ్వు ఒకవేళ ఆనందంతో గంతులు వేయదలుచుకుంటే, సంతోషంతో గంతులు వేయదలుచుకుంటే నువ్వు చేయాల్సిన కార్యక్రమం ఒకటి ఉందో తెలుసా? నిజంగానే నీకు గంతులు వేయాలనుందా? నిజంగానే నీకు నాట్యం చేయాలనుందా? అయితే నువ్వు ఈ వాక్యం చూడు, ఈ వాక్యం చూడు. నిజంగానే నీకు చెయ్యాలనిపిస్తే నీకు ఈ వాక్యాన్ని చూడు. ఇది నీకు నీ జీవితానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. లూకా సువార్త 6వ అధ్యాయం 22 నుంచి 23 వాక్యాలు. లూకా సువార్త 6వ అధ్యాయము 22 నుంచి 23 వాక్యాలు నువ్వు చూస్తే, నీ జీవితానికి అన్వయించుకుంటే నిజంగానే నీకు దేవుడు సంతోషపడట్టుగా ఉంది ఈ వాక్యం. నిన్ను చూసి శభాషని నీకు 100 మార్కులు వేస్తాడు ఈ వాక్యాల ద్వారా. ఇదిగా నెరవేర్చగలిగితే మనుష్య కుమారుని నిమిత్తము మనుషులు మిమ్మును ద్వేషించి, మనుష్య కుమారుని, దేవుని కుమారుని నిమిత్తమే మనుషులు ఇంకో మనిషిని దేవుని పని నిమిత్తమే మిమ్మల్ని ద్వేషించి వెలివేసి నిందించి, మిమ్మల్ని నిందిస్తే, మీ పేరు చెడ్డదని మీ పేరు మీరు చెడ్డోలని మిమ్మల్ని అనినా మీరు ధన్యులు. మీరు ఎవరో తెలుసా? ధన్యులు మీరంతా. ఆ దినమే మీరు సంతోషించి మీరు ఏం చేయాలి తెలుసా? గంతులు వేయుడి. వేస్తావా గంతులు? ఇదిగో వేస్తావా గంతులు? నువ్వు వేస్తే గంతులు ఎందుకు వేయాలి చెప్పాడు? ఎందుకు వేయాలి చెప్పండి? నువ్వు వేస్తావా గంతులు? ఎందుకు వేయాలి సందీప్? ఎప్పుడు వేయాలి నువ్వు గంతులు? ఎందుకు వేయాలి, ఎప్పుడు వేయాలి చెప్పండి? నువ్వు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తుంటే, దేవుని సువార్తను బోధిస్తుంటే, దేవుని కొరకు అక్కడ ఉంది, స్పష్టంగా ఉంది, మనుష్య కుమారుని నిమిత్తమే దేవుని పని నువ్వు చేస్తుంటే. చిన్న చిన్న కుటుంబాలు వచ్చేటటువంటి గొడవ గురించి కాదు మాట్లాడుతున్న పాయింట్. కుటుంబాలు జరుగుతున్నటువంటి ఇబ్బందుల గురించి కాదు. నువ్వు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తుంటే, దేవుని వాక్యాన్ని బోధిస్తుంటే, ఇతరులను నువ్వు మాకెందుకు చెప్తున్నావండి, ఆయన మాకు సంబంధించిన దేవుడు కాదు, నువ్వేం చెప్తున్నావని నిన్ను ద్వేషిస్తుంటే, నిన్ను నిందిస్తుంటే, ఆ దినమంద నువ్వేం చేయాలి తెలుసా? సంతోషించి నువ్వు గంతులై. నువ్వేస్తావా గంతులు? ఈ గంతులు వచ్చా నీకు? ఈ గంతులు వేయటం రాదు. ఈ గంతులు వేయాలంటే నువ్వేం చేయాలి తెలుసా? ఈ గంతులు వేయాలంటే నువ్వేం చేయాలి? సువార్త ప్రకటించాలి. ప్రకటించటం చేత కాదు, నీకు శ్రమలు తెచ్చుకోవటం చేత కాదు, నీకు గంతులు వేయటం చేత కాదు. కానీ దావీదు ఆడాడే నాట్యం అని అంటే, దావీదు దేవుని ఇష్టానుసారుడు, దేవుని ఉద్దేశాలని నెరవేర్చిన వాడు. అయినా ఆయన అలా ఉంటే దేవునికి ఏమాత్రం ఇష్టం లేదు. అలాంటి డ్రెస్సులు ఇప్పి నాట్యం చేస్తే ఎవరికి ఇష్టం ఉండదు. ఆయన దేవుడు చెయ్యమని చెప్పలేదు, ఆయన చేసుకున్నాడు, ఒక మనిషి చేసుకున్నాడు. దేవుడు అలా చెయ్యమని దావీదుకు చెప్పలేదు. దావీదు చేసినది బైబిల్ రాసింది, కానీ ఇప్పుడు దేవుడు చెప్పినది మనం చదువుతున్నాం. ఇలాంటి అల్లరితో కూడినది వద్దు అయిపోయా, స్టాప్. వాళ్ళు చేసుకున్నారు. కృత నిబంధనలు దేవుడు స్పష్టంగా రాయించేస్తున్నాడు, ఇవి వద్దు, చేయకూడదు. ఇవన్నీ అన్యులు చేసేటటువంటి కార్యక్రమాలు.
క్రీస్తు పరిచర్య నిమిత్తము క్రీస్తు పరిచర్య నిమిత్తము శ్రమలు పడాలి, బాధలు అనుభవించాలి. దానిని బట్టి వచ్చిన బాధలను బట్టి నువ్వు సంతోషించాలి. ఎందుకో తెలుసా? ఒక పాపి రక్షించబడితే పరలోకములు ఎవరికి ఆనందమో తెలుసా? దేవునికి ఆనందం, దేవదూతలకు ఆనందం. నువ్వు అప్పుడు గంతులెయ్యాలి, నేను దేవుడు ఆనందపడే పని చేశాను, దేవుడు నా గురించి దేవదూతలతో చర్చించే ఒక పని చేశాను. నేను ఏంటి ఆ పని? నేను శ్రమలు అనుభవించైనా సరే, కష్టాలు అనుభవించైనా సరే, నేను ఒక ఆత్మను సంపాదించటానికి ఇంత ప్రయాసపడుతున్నాను. పరలోకంలో చర్చ జరుగుతుంది నా కోసం. ఆహా, చూసారా? మీటింగ్ ఏర్పాటు చేశాడు దేవుడు. చూసారా? యథార్థవంతుడును నీతిమంతుడైన వాడు ఒకడు భూమి మీద ఉన్నాడు అనంటే, అప్పుడు అపవాది అంటుంది, ఊరికే భక్తి చేస్తున్నాడు. యోబు విషయంలో అంటే దేవుడు యోబును గురించి ఒక మీటింగే ఏర్పాటు చేసి మీటింగ్ చర్చ జరుగుతుంది. ఇప్పుడు దేవుడు నీ గురించి పని చేస్తూ ఉంటే, నువ్వు దేవుని పని చేస్తూ ఉంటే, దేవుడు చర్చించుకున్నట్టుగా, దేవుడు నిజంగానే నీ గురించి ఆలోచన చేసేట్టుగా సువార్త కార్యక్రమాలు జరుగుతున్నాయా? మన చర్చలకే సమయం అయిపోతుందా? ఈ లోపాలు ఆ లోపాలు ఎత్తు చూపించుకోవటం మీద జరిగిపోతుందా సమయం అంతా? దేవుడు నిన్ను దేవదూతుల దగ్గర తాను కూర్చున్నప్పుడు చర్చిస్తున్నటువంటి ఆ సందర్భంలో నీ పేరెత్తి మాట్లాడపరుస్తుందా? గంతులు వేయండి, దేవుని పని కోసం శ్రమపడండి. శ్రమ పడటానికి ఈ చోటుకి వచ్చాం, భూమి మీదకి వచ్చాం. శ్రమ పడకుండా, దేవుని పని చేయకుండా, జరిగించకుండా నువ్వు వేరే తతంగాలు, వేరే కార్యక్రమాలు పెట్టుకొని ఆ పనులు నువ్వు సంతోషంగా నువ్వు గడిపితే, నీ పార్టీని సంతోషపెట్టడానికి, నీ కుటుంబాన్ని సంతోషపెట్టడానికి, నీ సమాజానికి సంతోషపెట్టడానికి, ఈ లోకాన్ని సంతోషపెట్టడానికి బ్రతుకుతే దేవునికి ఏం ఉపయోగం అండి? దేవుడు సంతోషపడే పని చేయలేవా? దేవుడు ఆనందపడే పని చేయలేవా? ఇంకా ప్రారంభించలేరు. ఇంకా అన్ని రూపకల్పనలు జరుగుతున్నాయి. ఎట్లా డ్యాన్సులు వేయాలి, ఏడ స్టేజ్లు వేయాలి, డీజేలు ఎట్లా పెట్టాలి, ఇవన్నీ చర్చ జరుగుతున్నాయి. దాంతోపాటు ఇంకా ఎట్లా పైసలు వసూలు చేయాలి, రాత్రులు ఎన్ని గంటల దాకా తిరగాలి, ఏ డోలరు కొట్టాలి, ఏ తలుపులు కొట్టాలి, ఎంతెంత ఇస్తారు, అవన్నీ బుక్కులలో రాయాలి. ఇవ్వండి. ఎవరైనా సువార్త చెప్తే వెలుగున్నప్పుడు చెప్తావా, చీకట్లో పడినప్పుడు చెప్తావా? అందరూ పడుకుంటారు, నిద్రపోతారు. ఏం చెప్తున్నావు? రాత్రుల్లో పైసలు అడుకోవటం ఏంటి? ఎవరైనా వస్తే ఎవరికి ఇవ్వకండి. ఎందుకు ఇవ్వాలి పైసలు? తలుపులు తీయకండి, గట్టిగా వేసుకోండి. అవసరం వస్తే లేచిపోయి మేము ఇవ్వమండి, మీరు రాత్రుల్లో పైసలు అడుకోవటం ఏంటి? దేనికి అడుకుంటున్నారు మీరు పైసలని అడగండి. ఎందుకు అడుక్కుంటున్నారని అడగండి. భిక్షం ఎత్తుకునేవాడు కూడా పగటిపూట వచ్చి భిక్షం అడుకొని పోతాడు. ఇదేందండి పడుకున్న వారిని లేపి భిక్షం అడుకోవటం? ఇదా క్రీస్తు ఆనందపడేది? ఇదా క్రీస్తు సంతోషపడేది? దేనికోసం అడుక్కుంటున్నావు నువ్వు? భిక్షం అవతారం ఎందుకు ఎత్తారు మీరంతా? ఎందుకు వసూలు చేస్తున్నారు పైసలు మీరంతా? ఎవరి కోసం వసూలు చేస్తున్నారు పైసలు మీరంతా? క్రిస్మస్ పేరును ఎవరి కోసం, ఎందుకోసం? బైబిల్ ఏమైనా చెప్పిందా? చాలా మంది అనుకుంటున్నారు బైబిల్ అలా చెప్పిందేమో, వసూలు చేయమని బైబిల్ చెప్పిందేమో, అందరూ అందుకనే వసూలు చేసుకుంటున్నారు అనుకుంటున్నారు చాలా మంది. దేవుడిని ఎరగని అన్ని జనులు కూడా ఇలానే ఆలోచన చేస్తున్నారు. బైబిల్ అలా ఉందేమో, అందుకని రాత్రుల్లో తిరిగి పైసలు వసూలు చేస్తున్నారేమని అనుకుంటున్నారు. ఈ మాటలు వింటున్న ఐందవ సోదరులారా, నేను చెబుతున్నాను, బైబిల్ ఎక్కడ పైసలు అడుక్కోమని చెప్పలేదు. వారు వస్తున్న వారంతా దొంగలు. వారికి ఎవరికి రూపాయి ఇవ్వకండి. ఎందుకు ఇవ్వాలి మీరు? వాడు పండగ చేసుకోవటానికి, వాడు నాట్యం చేసుకోవటానికి, వాడు డ్యాన్సులు చేసుకోవటానికి నువ్వెందుకు డబ్బులు ఇవ్వాలి? ఈ మాటలు వింటున్న వారికి నిజంగానే దేవుని భయము, దైవభక్తి ఉంటే ఈ పద్ధతులు మానుకోవాలి. డ్యాన్స్లతో, క్రిస్మస్ డ్యాన్స్లతో దేవునికి సంతోషమా, దయ్యానికి సంతోషమా అని అంటే సింపుల్గా అర్థమవుతుంది. ఏంటో తెలుసా? కంప్లీట్గా దయ్యమునకే సంతోషం.
దేవునికి ఏం సంతోషం ఏం కాదు, దేవునికి ఏం ఆనందం కాదు. కాబట్టి ఇంకొన్ని క్రిస్మస్ను గురించి మరలా మనము నెక్స్ట్ వీక్ నుంచి మనం కంటిన్యూ చేద్దాం. ఈరోజు సాయంకాలం ఏమి ఉండదు. ఓకే అండి. రేపు నెక్స్ట్ సండే రోజున మనము తిరిగి ఇటు విషయాల గురించి మాట్లాడుకుందాం.